చల్లగా పాడుతా తీయగా చల్లగా. మనం అడగంగానే విచ్చేసినటువంటి అతిథి మన ఇంట్లో షడ్రసోపేతమైన భోజనం పెడతాం, అంతా అయిన తర్వాత నాకు ఇది ఇష్టం కొంచెం అది కూడా పెట్టరా అంటే కుదరదు అని చెప్పడం న్యాయం కాదు. కాబట్టి ఆయన సార్ మీరు పాడిన పాట నేను రాసింది కనీసం ఒక పల్లవెన్న పాడి వినిపించరా అన్నారు. ఇది నిన్నే ప్రేమిస్తా చిత్రంలో, ఇది కూడా ఎస్ఏ రాజ్ కుమార్ మ్యూజికే కదండి. ఒక దేవత వెలిసింది అన్న పాటను పాడడానికి ప్రయత్నిస్తాను. ఒక దేవత వెలిసింది నా కోసమే, ఈ ముంగిట నిలిచింది మధుమాసమే. సంధ్యాకాంతుల్లోన శ్రావణిలా సౌందర్యాలే చిందే యామినిలా, ఎన్నో జన్మల్లోని పున్నమిలా శ్రీరస్తంటూ నాతో అందిలా, నిన్నే ప్రేమిస్తానని. ఒక దేవత వెలసింది నా కోసమే, ఈ ముంగిట నిలిచింది మధుమాసమే. విరిసే వెన్నెల్లోన మెరిసే కన్నుల్లోన నీ నీడే చూశానమ్మా, 8 దిక్కుల్లోన నింగిని చుక్కల్లోన నీ జాడే వెతికానమ్మా. నీ నవ్వే నా మదిలో అమృత వర్షం, ఒదిగింది నీలోనే అందని స్వర్గం. నును సిగ్గుల ముగ్గులతో ముగ్గులు వేసి మును ముందుకు వచ్చే నెచ్చలినే చూసి అంటుందమ్మా నా మనసు నిండి ప్రేమిస్తానని. ఒక దేవత వెలసింది నా కోసమే, ఈ ముంగిట నిలిచింది మధుమాసమే. నేను మిమ్మల్ని కలిసింది ఈ పాట రికార్డింగ్ అప్పుడే మొదటిసారి. ఇది నా 3వ పాట. నా మొదటి 3 పాటలు మీరే పాడారు. నా మొదటి 3 అవార్డులు మీ పాటలకే వచ్చినాయి. సంతోషం. మన పాట. మీకు ఒక చిన్న విషయం చెప్పాలి. ఒక వ్యక్తి హిమాలయ స్థాయికి ఎదిగిన తర్వాత కూడా ఆ సంస్కారం అన్నది, ఆ ఒదిగి ఉండేటువంటి ఆ ఔన్నత్యం ఎంత గొప్పగా ఉంటుంది అన్నది చిన్నారులు నేర్చుకోవాలి. అప్పుడు మీరు ఒక 1 అవర్ లేట్గా వస్తాను అని చెప్పారట. దాంతో టిఫిన్ చేయడానికి వెళ్ళారు ఎస్ఏ రాజ్ కుమార్ గారు వాళ్ళ టీం అంతా కూడా. నేను వెళ్ళాలి, అక్కడే కూర్చున్నాను నేను. ఈలోపు మీరు ఒక పావు గంటలో వచ్చేసారు. వచ్చిన తర్వాత లిరిక్ పేపర్ తీసుకున్నారు. ఎవరు రాశారు అని అడిగారు. నేను వచ్చాను. వచ్చిన తర్వాత వారు చాలా బాగుంది నాన్న అని నన్ను ఆశీర్వదిస్తారు అనుకున్నాను. వారు అన్నారు, నా పేరు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం అనేప్పటికీ నాకు నా ప్రక్కన ఒక అగ్నిపర్వతం బద్దలైపోయింది అనుకున్నాను. ఏమిటి అసలు వారు ఆ పరిచయం చేసుకోవడం అన్నది వారికి అవసరమా? ఇప్పుడు ఆంధ్రదేశం కాదు, భూమండలంలో వారు తెలియని వారు ఎవరైనా ఉంటారా? కానీ ఆ తొలి పరిచయం అన్నది ఆ మహానుభావులు ఇప్పటికి కూడా నాకు హృదయం నిండిపోయింది.